ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుతూ గంభీర్ కసితో పనిచేసే వ్యక్తి అన్నాడు. హెడ్ కోచ్గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో ఓడినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. కెరీర్లో గెలుపోటములు సహజం. అతనికి కాస్త టైం ఇవ్వాలి. 2-3 ఓటములతో అతని పొటెన్షియాలిటీని అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఆటగాడిగా సీనియర్ల పట్ల మర్యాదగా ఉండేవాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ గంభీర్ కెరీర్ని మలుపు తిప్పుతుంది. ఈ సిరీస్లో టీమిండియా గెలవాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో పాటు టీమిండియాకు హెడ్ కోచ్ గా పనిచేయాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. ఇప్పుడు నా వయసు 52 ఏళ్లు మాత్రమే. టీమిండియా హెడ్ కోచ్ పదవికి నేను అర్హుడునని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి అంటూ గంగూలీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు ఫ్యాన్స్ కూడా గంగూలీని హెడ్ కోచ్ గా చూడాలని అనుకుంటున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో తన రాజకీయ అరంగేట్రం గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. సీఎం పదవిచ్చినా రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. కాగా క్రికెట్కు వీడ్కోలు పలికిన గంగూలీ కెరీర్లో వివిధ పదవులను చేపట్టాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాడు. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ లీగ్లలో ఢిల్లీ క్యాపిటల్స్కు మెంటర్గా పనిచేశాడు.